అందరికీ నమస్కారం. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్‌లో బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్‌లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్‌కి నేమ్ ఇస్తాం. ఇన్నరా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ చేసేది ఎవరో కాదు, నేనే అంటుండు కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్. పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవుడుకు ఎన్నో కారణాలుండే, కానీ ఇప్పుడు మాత్రం గెలిచి తీరుతాం, బాగా కష్టపడతాం అంటుండు. అంటే ఎవ్వరు చెప్పకముందే తన టికెట్ తానే ప్రకటిస్తాండు. కాంగ్రెస్ పార్టీలు ఇట్లా జరుగుడు కామనే కానీ పార్టీ అధ్యక్షుడు మాత్రం అట్లా కుదరదని ఖరాఖండిగా చెప్పిండు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. మీరెన్ని ధీమాలు పెట్టుకున్నా అది మీ వరకే. ఎవరు పోటీ చేయాలనేది తేల్చేది ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు ఇంట్లో కాదు. దానికి పెద్ద వడపోత కార్యం ఉంటుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోవాలి, పేర్లు వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప ఎవరెన్ని మొత్తుకున్నా అన్ని ఉత్తమాటలే అన్నట్టు చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్. మరి అజారుద్దీన్ ఏమో అధిష్టానం కరుణ కటాక్షాలు నాకే ఉన్నాయి అంటుండు. खड़गे साहब के ब्लेसिंग से, राहुल गांधी जी के ब्लेसिंग से, सोनिया मैडम की ब्लेसिंग से, प्रियंका जी की ब्लेसिंग से और हमारे जो बहुत चहीते चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक 21-20 ईयर्स से जानता हूँ, उनके ब्लेसिंग से इंशाल्लाह हम ये सीट कांग्रेस को जीतेंगे और मैं ज़रूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा। और सब लोग तो बहुत कह रहे हैं कि मीन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से ज़रूर लड़ूंगा. ఇక్కడోళ్ళు కాదు, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేల దీవెనలు నాకే ఉన్నాయి. ఇక నాకు కాకుండా ఇంకెవరికి సీట్ వస్తుంది? ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉన్నది. జనం కూడా గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి సీటు ఎవరికి వస్తుంది, ఢిల్లీ పెద్దల దీవెనలు ఎవలకుంటాయి, మహేష్ కుమార్ గౌడ్ మాట చెల్లుతుందా, అజారుద్దీన్ పట్టిన పంతం గెలుస్తుందా, ఆఖరికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది ముందే తెలుస్తుంది. ఇక